జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ దినము ఆగస్టు 28వ తేదీ. లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానమును, పాపమును, అనుసరించవలసిన ఆజ్ఞలను చూద్దాం. మొదటిగా దేవుని యొక్క వాగ్దానం. 17వ వచనము, గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది. అవునండి, స్టీవర్షిప్ అనగా ఏంటి? అపోస్తలుడైన పౌలు గారికి గృహ నిర్వాహకత్వము అనగా కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలలో సేవ చేయుటకు, క్రీస్తు యొక్క మర్మమును, సువార్తను ప్రకటించే ఆ గృహ నిర్వాహకత్వం అనేది మాకు అప్పచెప్పాడు. మేము దాన్ని నమ్మకంగా చేయుచున్నాము. అవునండి, దేవుడు మనకి గృహ నిర్వాహకత్వం ఇస్తాడు. అంటే ఒకటి అప్పచెప్తాడు. గమనించండి, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని దైవ సేవకులకి, కాపర్లకి అప్పచెప్పాడని అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనములో ఉన్నది. అలాగనే దేవుడు ప్రతి ఒక్కరికి గృహ నిర్వాహకత్వం అనగా పంచిపెట్టే విషయంలో కానీ, మందిరంలో పంచిపెట్టడము కానీ, గృహములో కానీ, మరి ఒక్కొక్కరికి తల్లిగా నీకు బిడ్డలను అప్పగించుకుంటాడు. తల్లిదండ్రులకి బిడ్డల్ని ఇవ్వటము, ఆస్తులు ఇవ్వటము, ధనమును. దేవుడు మనకిచ్చిన ధనాన్ని కూడా లెక్క అడుగుతాడు. చాలా మంది అనుకుంటారు, మనల్ని ఏమి లెక్క అడగలే అనుకుంటారు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, అటు తర్వాత తీర్పు ఉంటది. ఆ తీర్పులు ఎన్ని వస్తాయి? న్యాయపీఠం ఎదుట కూడా విశ్వాసులకి న్యాయపీఠం ఎదుట ఎవరికి బహుమానం ఇవ్వాలో, ఎవరికి బహుమానం ఇవ్వకూడదు అనేది మనం చేసిన పనిని బట్టి ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 42-46 వచనాల్లో ఒక యజమానుడి కింద ఇద్దరు దాసులు ఉన్నారు. ఒకడు బుద్ధిగల దాసుడు, రెండోవాడు బుద్ధి లేనివాడు. బుద్ధిగల దాసుడు ఆహారమును తగిన సమయంలో ఆహారాన్ని పంచిపెడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ బుద్ధి లేని దాసుడు, యజమాడు అంటే లెక్కలేని ఈ దాసుడు మరి తనకిచ్చిన పంచిపెట్టమన్న ఆహారాన్ని తిని త్రాగుచూ ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. యజమానుడు వచ్చిన టైంలో ఎవరిని మెచ్చుకుంటాడు? బుద్ధిగల దాసుని మెచ్చుకుంటాడు. ఆ బుద్ధి లేని తన ఇష్టానుసారంగా తనకి అప్పజెప్పిన ఆ పనిలో అపనమ్మకంగా ఉన్న వారికి నరికించేస్తాడు, శిక్షిస్తాడు. జాగ్రత్త. అలాగనే ఒక తండ్రిగా, తల్లిగా నీకు కొన్ని అప్పజెప్పాడు బిడ్డల్ని. వాళ్ళ బాధ్యత నీదే. లోక సంబంధమైన ఎంత బాధ్యత, చదువు, అన్ని ఎంత బాధ్యతగా నువ్వు నిర్వర్తిస్తున్నావో, ఆధ్యాత్మికంగా కూడా బైబిల్ చదవటం, ప్రార్థన చేయించటం అనేది నీకు బాధ్యత. తల్లిదండ్రులకి స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో, తండ్రులారా మీరు మీ పిల్లలను బోధలోను శిక్షలోను పెంచండి అంటున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు చాలా మంది ఎలా ఫీల్ అవుతున్నారంటే, అది మా పని కాదు, అది దైవ సేవకులు అని అంటారు. ఆలోచించేయండి. ఆదివారం ఒక్కరోజు వస్తే ఆత్మీయత పెరుగుతుందా? దయచేసి చదువుకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో ఆత్మీయ స్థితికి కూడా ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు మరి మన బిడ్డలు అద్భుతంగా అభివృద్ధి పొందుతారు. దేవుడు నీకు ఇచ్చిన వాటిని నువ్వు నమ్మకంగా చేయాలి. ఏది ఇచ్చినా చివరికి నీ జీవితం కూడా కొంతకాలమే, నీకు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలే అప్పచెప్పబడింది. తర్వాత దేవుడు ఈ యొక్క జీవితాన్ని అనగా ఈ ప్రాణాత్మలను దేవుడికి మనం అప్పచెప్పాలి. జాగ్రత్త. అవును, స్టెఫన్ అయితే రాళ్లతో కొడితే
నా ఆత్మను నీకు అప్పజెప్పుకుంటున్నానని అపోస్తలుల 7వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. మన ఆత్మను కూడా అప్పచెప్పాలండి. జాగ్రత్త, నీకు ఇచ్చింది ఏది కూడా నీది కాదు, కొంతకాలమే నీకు అప్పగించబడి ఉన్నది. మనం సంపాదిస్తాం, మన పిల్లలకి అప్పచెబుతాం, వారు వాళ్ళ పిల్లలకి, లేదంటే ఖర్చు చేసేవాళ్ళు ఉంటారు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మను వానికి అప్పచెప్పాలి. జాగ్రత్త. ఒప్పుకోవలసిన పాపము. అపోస్తలుడైన పౌలు గారు 27వ వచనములో ఓ చక్కని మాట చెప్తున్నాడు. నేను ఇతరులకు బోధించి భ్రష్టునైపోతానేమో అనేసి. అవును, అంటే తన శరీరాన్ని నలగొట్ట, అంటే ఇతరులకి మనం బోధిస్తాం, మనం భ్రష్టులు కాకుండా మన శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి. అంటే భ్రష్టులైపోవటం అంటే ఏంటి? విశ్వాసములో భ్రష్టులయ్యే వాళ్ళు ఉన్నారు. 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని, దాన్ని ఆశ్రయించి కొంతమంది ఏమైపోయారు తెలుసిన? విశ్వాసమును విడిచిపెట్టారు, తమను తామే పొడుచుకున్నారు. గుర్తుపెట్టుకోండి. ఆ ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ ఆ నయమాను ఇస్తానన్నప్పుడు తన యొక్క యజమానుడు, సేవకుడు వద్దు, ఈ బంగారం వెండి నాకు వద్దు అని చెప్పినప్పుడు గెహాజీ పక్కనే ఉన్నాడు కదా, అడగొచ్చు కదా, అయ్యగారు నాకు కొంత ఇప్పించండి అని. అలా అడగలేదు, కానీ అతడు వెళ్ళిపోయిన తర్వాత అతను వెంట వెళ్ళాడు, అబద్ధం ఆడి తెచ్చుకున్నాడు. దైవజనుడు షూనేమీరాల దగ్గర కూడా మాకింత శ్రద్ధగా భోజనం చేస్తూ ఆతిథ్యం ఇస్తున్నాం, ఏమన్నా రాజుగారికి చెప్పాలా? అటువంటి మంచి మనసు కలిగిన ఆ యొక్క ఎలీషా దగ్గర చూడండి, ఒక్క మాట అడిగితే ఎంత గొప్పగా దీవించబడేవాడు. శాపాన్ని తెచ్చుకున్నాడు. విశ్వాసాన్ని విడిచిపెట్టి తన మట్టుకే కాదు, తన యొక్క తరతరాలకు కుష్టు వ్యాధిని తెచ్చుకున్నాడు. జాగ్రత్త. మందిరంలో ఉంటూ, సేవలోనే ఉంటూ, సమయం సందర్భం వచ్చినప్పుడు విశ్వాసం విడిస్తే భ్రష్టులైపోతాం. జాగ్రత్తగా మనం చివరి వరకు విశ్వాసాన్ని, నా పరుగు కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకొంటిని అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా మనము చెప్పాలన్నది దేవుడి చిత్తం. చివరిగా మనం చూసినట్లయితే 2 తిమోతి 3:8 పౌలు గారి దగ్గర కూడా ఎంబిరైన వాళ్ళు కూడా విశ్వాసం భ్రష్టులైపోయారు. వాళ్ళు కూడా లోకంలో కలిసిపోయారు. అలా మనం ఉండకూడదని, మన విశ్వాసంలో నిలబడి భ్రష్టులం కాకుండా ఉండాలన్నది దేవుడి చిత్తం. 24వ వచనము, అందరు పరిగెత్తారు, బహుమానం ఒక్కడే పొందుకున్నట్లుగా బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. అవునండి, మనందరికీ బహుమానాలు ఉన్నాయి. బహుమానాలు ఎలా అంటే, లోకములో పరుగు పందెంలో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంటాయి. అంటే పరిగెత్తిన వాళ్ళకి అందరికి ఎవరు? ఈ యొక్క విశ్వాస జీవితంలో నీవు ఎలా పరిగెత్తుతున్నావు అంటే బహుమానం పొందేటట్టుగానా? అవును, అందరూ ఆ యొక్క మీరు నిజంగా క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని ఎత్తకండి. హెబ్రీ 11:26 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అల్పకాల పాప భోగులు అనుభవించట కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించి కలగబోవు బహుమానం అందు దృష్టి ఉంచాడు. అంటే తనకంటూ ఒక బహుమానం ఉంది, నీకు కూడా బహుమానం ఉంది. బహుమానము అపహరించటానికి సాతానుడు నిన్ను ఆ విధంగా చేయని. జాగ్రత్త, నీకు బహుమానం ఉంది. మన ప్రభు ఎంత గొప్ప దేవుడో తెలిసిన, నా నామంలో గిన్నెడు నీళ్ళు ఇచ్చిన మీరు ప్రతిఫలం పొందుతారు. నీతిమంతుడిని చేర్చుకున్న ప్రతిఫలం, ప్రవక్తని చేర్చుకున్న ప్రతిఫలం. ఎంత గొప్ప దేవుడండి. బోధకుని చేర్చుకున్న బోధకుని ప్రతిఫలం. బసంగయ్య గారు ఒక చక్కని మాట చెప్పారు, మందిరం ముందు పడిన వ్యాపాకి తీసినా గాని నీకు పరలోకంలో బహుమానం, నీళ్ళకే బహుమానం ఇచ్చే దేవుడు. ఆయన నామంలో నువ్వు అనేకమైన బహుమానాలు పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు. ఇప్పటి వరకు నీ కృపలో, నీ దయలో కాచి కాపాడావు నాయన. మేము నమ్మకంగా ఉన్నట్లుగా దయచి మాకు ఇచ్చిన గృహ నిర్వాహకత్వం, మాకు ఇంట్లో కానీ బయట కానీ ఇచ్చిన పనులు, యజమానత్వాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. భ్రష్టులు కాకుండా ప్రభా నాయనా, మీ చిత్తాన్ని నెరవేర్చి విశ్వాసంలో నిలకడగా ఉంటూ ఆయన ముందుకెళ్లే వాళ్ళముగా దయచేయండి. ఆయన బహుమానం పొందేటట్టుగా మేము పరిగెత్తున్నట్లు కృప చూపించండి అయ్యా. వింటున్న బిడ్డలకు మంచి ఆయుష ఆరోగ్యాలు, వాళ్ళకి శక్తిని, బలమును దయచేసి వాక్కు ద్వారా వాళ్ళతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.
తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మీ అందరికీ తోడుగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని